నమస్తే రైతు సోదరులకు శుభోదయం నీలతల్లి కార్యక్రమానికి స్వాగతం। శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నీలతల్లి కార్యక్రమం। రసాయన రహిత సేద్యం చేస్తూ మార్కెట్ పై ఆధారపడకుండా తాను పండించిన పంటను తానే స్వయంగా విక్రయిస్తూ సేద్యంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్న జగిత్యాల జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు రామ్రెడ్డి అనుభవాలను ఇవాల్టి నీలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి। వ్యవసాయంలో అధిక దిగుబడుల ఆశతో రైతులు మోతాదుకు మించి రసాయనాలు పురుగు మందులను వినియోగిస్తున్నారు। తద్వారా సాగులో పెట్టుబడులు రెట్టింపవుతున్నాయి। భూమి నిస్సారంగా మారుతోంది। ఏటేటా దిగుబడులు తగ్గుతున్నాయి। పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు చేరిపోతున్నాయి। వినియోగదారుడిపైనే కాదు సాగుదారుల ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి। ఇలాంటి పరిస్థితుల్లో తాను ఆరోగ్యంగా ఉండటంతో పాటు వినియోగదారులకు ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశంతో ప్రకృతి సాగుకు శ్రీకారం చుట్టారు జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన రైతు మెక్కొండ రామ్రెడ్డి। గత 8 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న ఈ రైతు ప్రయోగాత్మకంగా 2 ఏళ్లుగా రసాయన రహిత సేద్యం చేస్తున్నారు। మార్కెట్ పై ఆధారపడకుండా సొంతంగా పంటలను విక్రయిస్తూ లాభదాయకమైన ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు। నమస్కారం, నా పేరు మెక్కొండ రామ్రెడ్డి। గత 8 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా। మరి పోయిన 2013 పీరియడ్లో సర్పంచ్ చేసినాను, అంతకుముందు ఎంపీటీ చేసినాను। మరి రాజకీయంలో తిరిగినప్పటికీ కూడా వ్యవసాయం మీద ఇష్టంతో ఈ పని చేస్తున్నా। మరి అదేవిధంగా మేము మెయిన్ క్రాప్గా వరి, మొక్కజొన్న, పసుపు, మామిడి ఈ రకమైన పంటలు ఉన్నాయి। మరి ఈ సంవత్సరము నేను గత 2 పంటలుగా ఈ కర్బూజా, వాటర్ మిలన్, మస్క్ మిలన్ మరియు అదేవిధంగా కూరగాయలు ఆర్గానిక్ పద్ధతిలో పండించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది। మరి ఇప్పుడు అంతా పెస్టిసైడ్ ఎక్కువ వాడి మనమే రోగాల బారిన పడాల్సి వస్తుంది। మరి ఆ విధంగా కాకుండా మనము ఆరోగ్యంగా ఉండాలి, మన తోటి వారు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆర్గానిక్ వ్యవసాయం ప్రారంభించడం జరిగింది। మరి ఆర్గానిక్ అనేది మనకు క్రాప్ తక్కువ వచ్చినప్పటికీ మంచి పోషకాలు ఉన్న పదార్థాలను తింటాం। మనం కొద్దిగా లైఫ్ టైం పెరుగుతుందనే ఉద్దేశంతో మేము చేస్తే మా వెనకటి తరాలు కూడా తర్వాత వచ్చే తరాలు కూడా వ్యవసాయం ఇదే అవలంబిస్తాయనే ఉద్దేశంతో మేము ఈ ఆర్గానిక్ ప్రారంభించడం జరిగింది। అందరిలాగా మామూలుగా మార్కెట్ తీసుకెళ్లకుండా ఐడెంటిఫైడ్ నాకు ఒక 20 మంది చెప్పిన వాళ్ళు ఉన్నారు, నువ్వు ఆర్గానిక్లో పండిస్తే నాకు కావాలి, బైబ్యాక్ నాకు కావాలనే ఉద్దేశంతో నువ్వు రేట్ ఎంత చెప్పినా ఇస్తాం, కాకపోతే ఎటువంటి మందులు వాడద్దు అనే మాట వాళ్ళు ఇవ్వడంతో నేను కంప్లీట్గా ఆర్గానిక్ చేయడం జరుగుతుంది। మరి నేను ఖచ్చితంగా వాళ్ళ కొరకే నాకు రేటు ఎంత వచ్చినప్పటికీ కూడా నాకు తక్కువనా ఎక్కువనా నేను మామూలు భూమిలో ఎంత పంట వస్తుందో అంత పంట రాకపోయినా అంత ఆదాయం వచ్చే విధంగా నేను ఆర్గానిక్ పండించి అధిక ధరలకు అమ్ముదాం అనే ఉద్దేశంతో నేను ఇందులోకి రావడం జరిగింది। మరి ఆ విధంగా పంట కూడా పర్వాలేదు, నేను అనుకున్న దానికన్నా ఎక్కువ రాకున్నా మంచిగానే వచ్చింది। మరి ఈ విధంగా ముందున్న రోజుల్లో అందరూ కూడా అలా కనీసం మనం చేసే సాగులో సగమైన ఆర్గానిక్ మల్లితే మనం కొద్దిగా జీవన ప్రమాణాలు పెరుగుతాయి। మరి అందరము పెస్టిసైడ్లు కొడుతూ యూరియాలు చల్లుతూ అడుగు మందులు పోస్తూ పోయే కన్నా ఈరోజు పల్లెలలో కూడా అర్థమైపోయింది। మొన్న కరోనా కాలంలో ఎంతమంది ఏ రకంగా రాలిపోయారు అనేది। మరి కొద్దిగా మనం దృఢంగా మనం ఆయువు పెంచుకోవాలంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితమైన ఈ ఆర్గానిక్ పదార్థాలు తింటేనే మనం కొద్దిగా మన ఆరోగ్య స్థితి బాగుంటుందనే ఉద్దేశంతో మేము సాగు చేయడం జరుగుతుంది। రామ్రెడ్డికి 6.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది। అందులో ప్రధానంగా వరి, మొక్కజొన్న, పసుపు, మామిడి వంటి పంటలను పండిస్తున్నారు। ఈ ఏడు ప్రయోగాత్మకంగా పూర్తి ప్రకృతి విధానాలను అనుసరిస్తూ 20 గుంటల్లో పుచ్చ, తర్బూజా, కూరగాయ పంటలైన దోస, బీర, కాకర సాగు చేస్తున్నారు। మల్చింగ్, డ్రిప్ వంటి ఆధునిక విధానాలను అనుసరిస్తున్నారు। దోమలను నివారించేందుకు పొలంలో పసుపు రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకున్నాడు। పురుగులను ఆకర్షించేందుకు ట్రాపర్లను అమర్చారు। కేవలం పశువుల వ్యర్థాలతోనే పంటలు సాగు చేస్తూ చక్కటి ఫలసాయాన్ని పొందుతున్నారు ఈ సాగుదారు। అధిక దిగుబడులు ఆర్జించాలనే ఉద్దేశం తనకు లేదని, ప్రకృతి సేద్యంలో కొద్ది మొత్తంలో నాణ్యమైన దిగుబడులు అందినా చాలని రైతు తెలిపారు। మరి ప్రకృతి వ్యవసాయం గత 2 సంవత్సరాల నుంచి నేను చేయడం జరుగుతుంది।
కనీసం మనమందం అన్న పండించుకుందాం అనే ఉద్దేశంతో ముందుగా కూరగాయల నుంచి ప్రారంభించిన నేను. మరి కూరగాయల్లో మన పశువుల మాకు ఆవులు ఉన్నాయి. ఆ పశువుల పేడతోని మరి మనం ఈ పూర్తి ఆర్గానిక్గా చేయాలనే ఉద్దేశంతో మేము పంట సాగు స్టార్ట్ అయింది. మరి ఈ సంవత్సరమే మేము బయటకు ఇచ్చే స్థాయిలో కొద్దిగా ఎక్కువ మొత్తంలో వేయడం జరిగింది. గతంలో మనం ఏం చూసినా ఏంటంటే ఖచ్చితంగా మనం అధిక దిగుబడులు అనే ఉద్దేశంతో ఈ మనం పెట్టే విత్తనాలు కూడా అంత హైల్డ్ అని చెప్పి చూస్తున్నాం. మరి అలా కాకుండా మనం ఉన్న కాడికి తక్కువ వెళ్ళినా మంచిదే కానీ మంచి పంట తీయాలనే ఉద్దేశంతో తీస్తున్నాను నేను. మరి నేను ప్రిపేర్గా మొదలు పెండ జల్లి మరి మనం బెడ్లు పోసుకొని ఈరోజు మేము ఈ కలుపు అనేది ఎక్కువ రావద్దు అనే ఉద్దేశంతో మల్చింగ్ చేయడం జరిగింది. మల్చింగ్ తోటి కలుపు రాదు. మరి అందులోనే డ్రిప్ ఉంటుంది కనుక మనం ఇచ్చే ద్రావణాలు కూడా డ్రిప్ ద్వారానే వెళ్ళిపోతాయి. మనకు పైపాటుగా ఏం వేసే అవసరం ఉండదు. కేవలం ఒక దోమలను అరికట్టడానికి మేము ఎల్లో కవర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా దీని మీద వచ్చే పురుగులను ఆకట్టుకోవడానికి ట్రాప్స్ కూడా వేయడం జరిగింది. మరి ఇప్పటికైతే మాకు ఎటువంటి సమస్యలు లేవు. ఉన్న కాడికైతే పంట పర్వాలేదు. నేను ప్రస్తుతం ఇక్కడ ఒక 20 గుంటలు సాగు చేస్తున్నాను వాటర్ మిలన్. అందులోనే మస్క్ మిలన్ మరి కొద్దిగా దోస ఉంది. ఇంకా చుట్టూ రౌండ్ అప్లా బీర కాకర వేయడం జరిగింది. మరి ఇవన్నీ నేను ప్రస్తుతం మనం చూస్తున్నాం. కర్బూజా ఈ స్థాయిలో వచ్చింది. మరి అదేవిధంగా మస్క్ మిలన్ ఇలా వచ్చింది. మరి ఇప్పటికైతే పంట పర్వాలేదు. నేను ఈ దుక్కి స్టార్ట్ చేసే ముందు పశువుల పేడ వేసి మరి బోజాతోటి బెడ్లు వేసి మల్చింగ్ ద్వారా విత్తనాలు నాటడం జరిగింది. నేను వేసిన ఈ పంట మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేవలం ఇక్కడ నేను ప్రస్తుతం ఇక్కడ ఉన్న చుట్టూ ప్రదేశం ఏంటంటే అడవికి దగ్గర ఉన్నది. మరి ఇందులో కోతుల బెడద ఎక్కువ ఉందనే ఉద్దేశంతో చుట్టూ నేను సోలార్ ఫెన్సింగ్ చేయడం జరిగింది. మరి సోలార్ ఫెన్సింగ్ తోటి మాకు ఇప్పటి వరకు అయితే ఇందులోకి ఎటువంటి కోతు కానీ కుక్కలు కానీ ఇంకా పందులు కానీ అటువంటివి రాకుండా ఉన్నది. మరి నేను ఇప్పుడు ఒక 2 పంటలు ఆల్రెడీ మొన్న ఒక పంట తీసేసిన, ఇది 2వ పంట. ఈ పంటలో మాకు అనుకున్న వ్యక్తులే మాకు వారానికి 2 వారాల మధ్యలో ఒక టైం మేము వస్తున్నామని చెప్పి వాళ్ళే బైబ్యాక్లా తీసుకుపోవడం జరుగుతుంది. మరి ఈ పంట మామూలుగా బయట మార్కెట్లో జరిగే రేటు కన్నా నాకు 10 రూపాయలు అదనంగానే ఇస్తున్నారు. ఎందుకంటే నేను ఇచ్చేదంతా ఆర్గానిక్. మరి ఇందులో డ్రిప్ ద్వారా నేను ఈ ద్రావణాలు ఈ ఆవు మూత్రంతో తయారు చేసిన ఇవి కానీ లేకపోతే నేను ఈ మట్టిని కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. మరి దీంతో పాటు ఎటువంటివి కూడా పురుగు మందులు వాడకుండా కేవలం వచ్చే ఈ పై పురుగులను ఆకట్టుకోవడానికి ట్రాప్స్ పెట్టడం జరిగింది. మరి ఇందులో మనకు సమస్యలు వస్తాయి. మనం అనుకున్నంత ఈల్డ్ రాకుండా మనం అనుకున్న ఈ మంచి ఆహారమే తీసుకోవాలనే ఉద్దేశంతో నాకు ఇచ్చిన మా ఫ్రెండ్స్ సలహా ద్వారా నేను ఈ పంట తీయడం జరుగుతుంది. అయితే నేను అందరిలాగా మార్కెట్కు తీసుకుపోకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చి నాకు కిలో 20 నుంచి 30 మధ్యలో దాదాపు 30 రూపాయలు ఇస్తారు, 25 నుంచి 30. మరి వాళ్ళు ఇచ్చిన రేటు వాళ్ళకి ఎక్కువ అనిపించినప్పటికీ కూడా నేను పెట్టిన పెట్టుబడికి నాకు వస్తుందనే ఉద్దేశంతో ఉన్నా నేను. మరి కూరగాయలు కూడా ఎటువంటి రసాయనాలు లేకుండా పండిస్తున్నాము. మరి ఇందులో వాళ్ళు ధర కూడా ఎవరు ఆలోచించడం లేదు. మంచి సేంద్రియ పదార్థాన్ని తీసుకుపోతున్నాం అని అనుకుంటారు. వారంలో ఒకసారి 2 సార్లు వచ్చి వాళ్ళు పెరిగిన సైజులను తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. నేను ఇప్పుడు ఇది 2వ క్రాప్ అమ్మడానికి. ఇప్పుడు కూడా ఇంకో వారంలో ఇది స్టార్ట్ అవుతుంది.